రాకపోకలు నిలిచిపోయాయి. మూడో రోజు మంజీరా నది ఉధృతికి ఏడుపాయల ఆలయం మూతపడింది. అమ్మవారి ఆలయం ఎదుట మంజీరా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. సింగూరు ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుచిత అందిస్తారు. సుచిత. మోనిక, గత 4 రోజుల నుంచి పడిన వర్షాలకైతే చాలా చోట్ల అన్ని చోట్ల కూడా రోడ్లు కానీ లేకపోతే డ్యాములు కానీ అన్ని కూడా నిండాయని చెప్పొచ్చు. రోడ్లు అయితే పూర్తిగా జలమయమై ఎక్కడికక్కడ రోడ్లు క్లోజ్ చేసిన పరిస్థితులు కూడా చూస్తున్నాం. అయితే మనం చెప్పాలంటే మెదక్ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన ఏడుపాయల టెంపుల్ ఏదైతే ఉందో సింగూరు డాన్స్ అనేది ఎత్తడంతో ఆ ఏడుపాయల రిజర్వ్ పొంగి దాదాపుగా గుడి ముందు ఉన్న మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో గుడిలోకి ఆ గుడి మూసేసారో ఆ నీళ్ళంతా వస్తున్నాయని చెప్పేసి రోడ్డు కూడా మూసివేయడం జరిగింది. అయితే చాలా ఉధృతంగా నీరైతే ప్రవహిస్తూ వస్తుంది. ఇక్కడనే కాదు చాలా చోట్ల కూడా ఉధృతమైన వరద చూస్తున్నాం. అసలు హిమాయత్ సాగర్ కూడా గేట్లు ఎత్తారు. హిమాయత్ సాగర్ కి సంబంధించి మూసి పరివాహక ప్రాంతాల్లో కూడా అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. అక్కడ కూడా తీవ్రమైన వరద పరిస్థితులు చూస్తున్నాం. ఎవరైతే మూసి పరివాహక ప్రాంతాల్లో ఉంటుందో వాళ్ళందరినీ కూడా సేఫ్ ప్లేస్ వెళ్ళమంటూ కూడా అధికారులు మైకులు పట్టుకొని హెచ్చరిస్తున్న వీడియో కూడా మనం చూస్తూ వస్తున్నాం గత 3 రోజుల నుంచి కూడా. అయితే అసలు ఈ ఇంతగా పడుతున్న వర్షాలు అంటే మొన్న పొద్దున అల్పపీడనం కారణంగా అయితే ఇంత ఘోరంగా వర్షాలు పడుతున్నాయని అయితే వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. అలాగే 28 సెంటీమీటర్ల నుంచి 30 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఈ 2 రోజులలో కూడా ఉంది. ఇప్పటికే 4 నుంచి పడుతున్న వర్షాలు ఈ రోజు కూడా రాత్రికి వర్షం ఉందన్న సమాచారం అనేది. అలాగే రాత్రి కూడా దాదాపు 11ంటికి మొదలైన వర్షం పొద్దున 3-4 వరకు కూడా పడుతూనే ఉంది. అలాగే ఈ రోజు చూసినట్లయితే ఈ రోజు రాత్రి కూడా వర్షం పడే పరిస్థితి అంటే అవకాశం పరిస్థితి కూడా ఆకాశం అంతా కూడా మబ్బు పట్టి చాలా నల్ల మబ్బు అయితే పట్టినట్టుగా కూడా కనిపిస్తుంది. ఇంకొకటి మౌనిక, అసలు హైదరాబాద్ అని కాదు ఎక్కడైతే డ్యామ్స్ ఏవైతే ఉంటాయో అన్ని చోట్ల కూడా ఇంట్లో అనేది ఎక్కువైపోయి ఐస్ లేక మొత్తం నిండు అంటే లాస్ట్ ఏదైతే నీటి మట్టం ఉంటుందో ఆ నీటి మట్టం నిండా పై వరకు కూడా నీళ్లు ఉండేసరికి కిందకి గేట్లన్నీ కూడా ఓపెన్ చేసిన పరిస్థితి చూసాం. చాలా చోట్ల గేట్లు కూడా కొట్టుకోబడిన పరిస్థితి చూసాం. అసలు ఈ 4 నుంచి పడుతున్న వర్షాలతో ఈ రకమైన వరద పరిస్థితులు అయితే కనిపిస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది మోనిక. రైట్, థ్యాంక్ యూ సుచిత. और बरात रात्री से बरोबर पाटला सुरा पूरा माताडतो